నేను ఏ హోటల్కి వెళ్ళి వచ్చినా తర్వాత వాళ్ళ ఆవిడని తీసుకుని వెళ్ళేవాడు అతను. ఇతను సంపాదించుకునేటువంటి 2-3 రోజులు డబ్బులు దానికి ఖర్చు పెట్టేవాడు. ఎందుకు అతనికి నేను చేతులు కట్టుకుని వెళ్ళిన చోట నేను రాయల్ గా కనబడాలా, మా ఆవిడ రాయల్ గా కనబడాలి. ఈ వీక్నెస్ ఇక్కడ వీళ్ళ అదృష్టం. వీళ్ళు అనుకునేది ఏంటి, ఇప్పుడు రేపు అక్కడ హోటల్ తీశారు, ఈ లేబర్ అయినా మిడిల్ క్లాస్ అయినా సరే ఒక రోజు అక్కడికి వెళ్ళి వద్దాంలే అని అట్లా అనుకుంటే అవుతుంది. అంటే మిడిల్ క్లాస్ కూడా లగ్జరీకి దగ్గర చేస్తున్నారు, లగ్జరీ అలవాటు చేస్తున్నారు. అది దాంతో పాటు ఒక్కసారి నాటి జీవితంలో అనే కాన్సెప్ట్ ని అలవాటు చేయాలి, వెళ్ళొచ్చు కదా అనుకుంటారు సాధారణంగా. దాంతో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు 4.5 కోట్లు అట. అవును అవును. స్కూల్ కి 4.5 కోట్లు. 1 ఎకరంలో స్కూల్ ఏడ పని చేస్తుంది? అవును. ఒక 5 ఎకరాల్లో స్కూల్ తీసుకున్నాడు అనుకుందాం, 20 కోట్లు 25 కోట్లు పెట్టి ల్యాండ్ కొని ఆ కన్స్ట్రక్షన్ ఇంకొక 20 కోట్లు అయితే, లేదా ఒక 10 కోట్లు అయితే, లేదా ఒక 5 కోట్లు అయితే, 25 కోట్లు అయిన తర్వాత దాంట్లో ఫీజు ఎంత ఉంటుంది? ఇప్పటికే లక్షలు దాటేసి. వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటి, అక్కడికి ఇప్పుడు రేపు పొద్దున ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగులు జడ్జీలు వీళ్ళ వాళ్ళు అలాంటి స్కూళ్ళు, అంటే ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అవి వరకు చెప్పేవాళ్ళు 2 లక్షల ఎల్కేజీ ఫీజు అంట, క్రిడ్జ్ అంటే 3 లక్షలు అంటే ఇట్లా. అలాగుంటే అప్పుడు అది లగ్జరీగా నమ్ముతారు. అంటే న్యూయార్క్ సింగపూరు లాగా రేట్లుంటే మనల్ని ఆదరిస్తారు అన్నది వీళ్ళ ఫీలింగ్. అందుకోసం పెడుతున్నారు రేట్లు.